నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పూర్మావిల్ల జనసేన పార్టీ కార్యాలయంలో 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన మండల నాయకులు వీర మహిళలు కేక్ కట్ చేసి 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు నగరి రమణ, వీర మహిళలు శీలంశెట్టి విజయలక్ష్మి, రాళ్లపల్లి రమణమ్మ, ఇమ్రాన్, అలీఖాన్, తమ్మిశెట్టి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు నగిరి రమణయ్య. పూర్వమిల్ల జనసేన పార్టీ కార్యాలయం నుండి ఈరోజు మార్చి 14 జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్భంగా పూర్వమిల్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులైతేనేమి, కార్యకర్తలేమి, వీర మహిళలైతేనేమి అందరం ఇక్కడ కేక్ కట్ చేసి పూర్వమిల్ల జనసేన పార్టీలో కార్యాలయంలో ఈ యొక్క ఉత్సవాన్ని మేము చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బడుగు బలహీన వర్గాల వారి యొక్క పక్షాన నిలబడి ఆయన తన యొక్క కళను సాకారం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ ఇంకా చాలా బలోపేతంగా ఆయన ఈ యొక్క పార్టీ సిద్ధాంతాలను అన్నీ పూర్తిగా ప్రజల పక్షాన నిలబడి చేస్తారని కోరుకుంటూ జై జనసేన, జై పవన్, జై హింద్. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ ధన్యవాదాలు. జనసేన పార్టీ ప్రస్థానం మొట్టమొదటిగా 2014లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఆ తర్వాత బీజేపీకి, టీడీపీకి ఆయన అనుకూలంగా వెళ్ళి వారికి మద్దతు ఇవ్వడంతో అప్పుడు 2014లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో అవమానాలు టీడీపీ నుంచి ఎదుర్కొన్నప్పటికీ ఆయన వేరువేరుగా పోటీ చేసి 2019లో 2 చోట్ల ఘోరంగా ఓడిపోయినప్పటి నుంచి వైసీపీ గత ప్రభుత్వం జగన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన్ను ఎన్నో ఆటుపోట్లకు, అవమానాలకు, కేసులకు, బెదిరింపులకు అంటే ప్రజల మధ్యకి రావడానికి కూడా ఇబ్బంది పడేటట్లు చేసినాడు. అవన్నీ కూడా తట్టుకొని నిలబడి నేను ఒక్కరిని అయితే ఎదుర్కోలేనో, మళ్ళీ ఒకవేళ జగన్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచించి కూటమి కట్టి అప్పటికి టీడీపీకి, బీజేపీకి పచ్చగడ్డి వేస్తే బగబగ అంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈయన బీజేపీతో ఉండి టీడీపీకి సత్సంబాలు కలిపి కూటమిగా ఏర్పడి 2024లో విచ్ఛిన్నంగా భారతదేశంలో ఎటువంటి ఏ పార్టీ కూడా ఇంతవరకు 100% గెలవలేదు. అలాంటి ఘనత సాధించిన మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ. అలా గెలవడానికి ఆయన ఎన్నో కృషి, ఆయన సీట్లు త్యాగం చేసినాడు. వాళ్ళ సొంత అన్నయ్యను కూడా వివేదించి పక్కకు వచ్చి అన్నయ్య సీటు సొంత మరొక తమ్ముడు నాగబాబుకు కూడా ఎంపీ సీటు త్యాగం చేయించి గెలిపించుకున్నాడు. అటువంటి ఇప్పటికీ 12 సార్లు పార్టీ పుట్టినరోజు జరిగింది, ఆవిర్భావ దినోత్సవం. కానీ వాటన్నిటికీ విభిన్నంగా ఈరోజు జరుగుతున్న పార్టీ మొట్టమొదటగా ప్రపంచంలోనే భారతదేశంలో సభ వేదిక మీద 270 మంది కూర్చున్న సీటు ఏర్పాటు చేసినారు. భారతదేశంలో ఇంతవరకు ఏ పార్టీ కూడా అంత గొప్పగా ఆవిర్భావం చేయలేదు. ఈరోజు మేమందరం ఇక్కడ ఉండకూడదు. వాస్తవానికి ఇది ఒక చెడు వార్త. మేమందరం అక్కడికి వెళ్లాల్సింది. వేరు కారణాల వల్ల మేమందరం వ్యక్తిగత కారణాల వల్ల ఆగిపోయినాం. అందుకు మా అందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది. కావున మేము ఇక్కడ ఘనంగా జరుపుకోవడానికి నిశ్చయించుకొని ఇక్కడ మీ అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ జనసేన పార్టీ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు మీ అందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు. మాది పూర్వమల గ్రామం. ఈర మహిళలను చెప్తున్నా, మేము పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అవుతుంది. మా అన్న పవన్ కళ్యాణ్ ఇంకా ముందుకు రావాలని నేను ఇంకా కోరుకుంటున్నా. జై జనసేన, జై